చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి మనము దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. దేవుడు మనకు అనేకమైన సందర్భాలలో అనేకమైన విషయాలలో కూడా దేవుడు మనతో మాట్లాడి మనలను బలపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మాటల చేత బలపరచబడుతున్నామా? లోకపు మాటల చేత బలపరచబడుతున్నామా? దేవుని మాటల చేత మనము బలపరచబడుతూ ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకి మరొక సత్యాన్ని దేవుడు బయలుపరుస్తున్నప్పుడు జాగ్రత్తగా వాటిని మనము మన హృదయం అనే పలక మీద రాసుకుందాం. ఎందుకంటే వాక్యాలే మనకు ఆధారము, బ్రతకడము, జీవించడము మనకు సాక్షులుగా నిలబెట్టడము కూడా వాక్యమే. హల్లెలూయా. ఇప్పుడు మనం చదివిన ఈ కీర్తనలో దావీదు మహారాజు ఒక చక్కనైన మాట అంటాడు. 33వ వచనములో, యెహోవా, నేను నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము. చాలు. హల్లెలూయా. ఏమంటున్నాడు కీర్తనకారుడు? నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పించుము. నేర్పించేది ఎవరు? దేవుడే నేర్పిస్తాడు. ఎలా నేర్పిస్తాడు? ఇలా మనకు ఇటువంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు ఒక వాక్యము చేత మనలను ఆయన కట్టడాలను బయలుపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. మంచిది. అయితే ఇప్పుడు వాక్య భాగంలోకి వెళ్దాం. మన కొన్ని పరిస్థితులలో మనం ఆందోళన చెందుతూ ఉంటాం. కొన్ని పరిస్థితిని బట్టి. ఏ పరిస్థితులు అంటే, అయ్యో మాకు ఈ ఆర్థిక పరిస్థితులు ఏంటి అని కొంతమంది అంటే శరీర బలహీనతను బట్టి, అయ్యో మాకు ఈ బలహీనత ఎందుకని మరో కొంతమంది ఏంటంటే ఇంట్లో లేనిపోని అన్నీ ఉండి కూడా అనుభవించకుండా కుటుంబంలో ఘర్షణలు జరుగుతూ ఉంటాయి కొన్ని కుటుంబాల్లో. ఇవన్నీ కూడా ఇలా జరగడానికి కారణము ఏంటి? కొంతమందికి మరొక ఆలోచన ఉంటుందండి. కొంతమందికి ఆలోచనలు ఉంటాయి. కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడేది ఏంటంటే, వాటిని మనము మనసు పెట్టకూడదు. నేను నా కళ్ళారా చూసిన వాటికి ఆ జంతువుకి 3 కాళ్ళే ఉన్నాయి. ఎన్ని ఉండాలి? అసలు ఎన్ని కాళ్ళు ఉండాలి? 4 ఉండాలి. చూసిన ఆమెకి ఎన్ని కాళ్ళు ఉన్నాయి? 4 కాళ్ళు చూసినవాడు వచ్చాడు, 3 కాళ్ళు చూసినవాడు వచ్చాడు. ఇద్దరి మధ్యలో ఒక జంతువు కనబడుతూ ఉంది, 2 కాళ్ళే. ఇప్పుడు ఇద్దరికి ఘర్షణ. ఒకడంటాడు నేను 3 కాళ్ళే చూశానని, ఒకడంటాడు 4 కాళ్ళు ఉన్నాయి అంటాడు. అక్కడ కనబడేది 2 కాళ్ళతో ఉంది. హల్లెలూయా. వీళ్ళు ఉంచే పరీక్ష, వీళ్ళలో ఉన్న ఆలోచన అంటే, వీళ్ళు చూసిన వాటి కోసం వీళ్ళిద్దరు ఘర్షణ చేసుకుంటున్నారు. వీళ్ళు చూసిన వాటి కోసమే ఘర్షణ చేసుకున్నారు. కానీ ఈ 2 కాళ్ళది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అని దాని గురించి ఆలోచించరు. నేను చూసిందే కావాలా, నేను చూసిందే కరెక్ట్ అనాలా, నేను చూసిందే కరెక్టు. ఈ రోజులు అదే. ఎవరైనా కానీ దేవుని దగ్గర ఒక ఆశీర్వాదం కోరారనుకోండి, నాకు అదే కావాలి. దేవుడికి తెలుసు ఏం ఇవ్వాలో. హల్లెలూయా. దేవుడికి తెలుసు ఎంత ఇవ్వాలో, దేవుడికి తెలుసు నిన్ను ఎలా నడిపించాలో, దేవుడికి తెలుసు నీకు ఎంతవరకు ఘనపరచాలో ఆయనకి తెలుసు. అందుకనే మనము మన ఆలోచనల చేత మనము ముందుకు సాగకూడదు. దేవుని ఆలోచన ఏమైందో తెలుసా? బైబిల్లో ఉన్న మాటలు
ఆయన చెప్పిన మాటలు, నీవు ఊహించు వాటి అన్నిటికంటే, ఏమంటున్నాడు? నీవు ఊహించు వాటి అన్నిటికంటే అత్యధికమైన మేలు కలుగచేసే దేవుడు. హల్లెలూయా. ఏం కలుగజేసే దేవుడు? మనము ఊహించలేని వాటికంటే అత్యధికమైన మేలు చేసే మన దేవుడండి. హల్లెలూయా. అయితే ఆయన అంతగా ఆశీర్వదించేటప్పుడు మనుషులకు మరొక సంభాషణ రగులుతూ ఉంటుంది, మరొక సంభాషణ రగులుతూ ఉంటుంది అది మాకు ఎవరైనా చూడండి, ఇల్లు కట్టించేటప్పుడు వారి కోసము ఇంటికి కావలసిన సామర్థ్యం మొత్తము కలగచేసి ఏర్పాట్లోకి దిగుతారు కదా, అన్నీ ఏర్పాటు చేసుకొని దిగుతారు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆయన కార్యములు, నేను ముందు తీసుకొస్తాను, మిగతా రెండు మీరే పలకాల, గుర్తు తెచ్చుకొని. ఆయన కార్యములు కంటికి కనబడవు. హల్లెలూయా. ఏంటంట? కంటికి కనబడదు, చెవికి వినపడదు, హృదయమునకు గోచరము కాదంట. హల్లెలూయా. ఇప్పుడు ఏది గొప్పదంటారు? ఇప్పుడు మన ఆలోచన గొప్పదా, దేవుని ఆలోచన గొప్పదా? దేవుని ఆలోచనే గొప్పది. హల్లెలూయా. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని ఆలోచన చేత దేవుని ఆశీర్వాదము పొందిన వారి విషయములో ఒకళ్ళిద్దరిని తీసుకొస్తారు. టైం ఉంటే ఆమెనంట. హల్లెలూయా. దేవుడు ఈ మనుష్యులు అనుకుంటూ ఉన్నారు, ఇంకా మాకెందుకు ఈ భయంకరమైన కరువు వచ్చింది, ఈ భయంకరమైన కరువు మాకెందుకు వచ్చింది, ఈ కరువు మాకు అవసరమా, మేము ప్రార్థన చేయలేకపోతున్నామా, మా ప్రార్థన ఫలించట్లేదా, మేము విశ్వాసంగా లేమా, ఎందుకు మాకు శ్రమ, ఎందుకు మాకు శ్రమ అలా అంటారు. వాళ్ళు ఆలోచించవచ్చు. అప్పటికి బైబిల్లో మా తల్లిదండ్రులను గురించి ఒక గొప్ప సాక్ష్యము ఎంచబడింది. దేవుడు ఎటువంటి దేవుడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకు చాలిన దేవుడు. హల్లెలూయా. ఈ ముగ్గురికి ఏమై ఉన్న దేవుడు? చనిపోయినంత దేవుడు. హల్లెలూయా. వారికి చనిపోనంత దేవుడు. వారికి చనిపోనంత దేవుడు అంటే వాళ్ళు నోరు తెరవంగానే వారికి ఆశీర్వాదము వచ్చేసిద్దండి. హల్లెలూయా. అటువంటి పొజిషన్లో మన తండ్రి ఉన్నాడు కానీ మనకెందుకంటే ఈ కరువు, మనకెందుకంటే ఈ శ్రమ, మనకెందుకంటే ఈ బాధ అని ఆలోచిస్తూ ఉంటారండి. కానీ వాక్యం చెబుతుంది, మీరు దేనిని గురించి కూడా చింతించకూడవద్దు. హల్లెలూయా. మీరు దేనిని గురించి కూడా చింతించకూడదు. మీ చింత యావత్తు కూడా ఆయన మీద మోపండి. హల్లెలూయా. ఆయన మీద నీవు మోపగలిగితే ఆయనే నిన్ను ఆదుకుంటాడు. హల్లెలూయా. ఏం చేస్తాడంట దేవుడు? ఆదుకునే దేవుడు. ఆదుకునే దేవుడు. రెండో విషయం మనం గమనిస్తే, ఆయన ఆలోచన ఒక గొప్పదిగా ఉంది దేవుడిది మన పక్షంగా. ఒక గొప్ప ఆశీర్వాదము కలగ చేయాలని దేవుని ఉద్దేశం. అయితే ఆ ప్రజలకి కరువు రాగానే, ఆ దేశంలో కరువు రాగానే వారికి ఒక వార్త వినబడింది, మన దేశంలో కరువు ఉంది, వేరే పక్క దేశంలో ఆహారము సమృద్ధిగా ఉంది, అక్కడికి వెళ్ళి మనము
కొనుక్కొద్దామని బయలుదేరి వెళ్ళారు. బయలుదేరిన వీళ్ళు అక్కడికి వెళ్ళారు, గమ్యానికి చేర్చబడ్డారు. ఆ గమ్యాన్ని చేర్చబడిన తర్వాత ఆ దేశములో ఉన్న ఆహారమును పంచిపెడుతున్న వ్యక్తి వీళ్ళని గుర్తుపట్టేసేసాడు. హల్లెలూయా. ఆహారము కోసం వచ్చిన వారిని గుర్తుపట్టాడు. గుర్తుపట్టి వారికి ఉన్న అలవాటు ఏంటంటే, వాళ్ళు వెళ్ళిన వాళ్ళు వారి గోనె పట్టణంలో వారి పేర్లు రాసి పైకి పంపించారండి. హల్లెలూయా. ఆ గోనె పట్ట పైన, ఆ గోనె పట్టలో వారికి ఆశీర్వాదము కోసము అందులో ఒక్కొక్కరి పేర్లు రాసి వారికి పంపించారు. పైన అమ్మేవానికి ఇస్తే ఆ వ్యక్తి ఆ గోనె పట్ట ఎవరెవరైతే ఉన్నాయో వారి పేర్లన్నీ చదివి, ఒక వ్యక్తి గోనె పట్టల్లో బంగారపు ఎండి గిన్నెలు పెడతాడండి. హల్లెలూయా. అక్కడ వెళ్ళింది 11 మంది గిన్నెలు అయితే, అక్కడ 11 మంది గోనె పట్టలు అయితే, వీరిలో ఉన్న 10 మందికి సమానంగా ధాన్యం వెళ్ళింది. 11వ వ్యక్తిలో స్పెషల్ ఒకటి ఉందండి. హల్లెలూయా. 11 వ్యక్తులు ఏముంది? స్పెషల్ ఒకటి ఉందండి. ఇప్పుడు వీళ్ళు అది చూసిన వాళ్ళు కంగారపడుతున్నారు. తర్వాత ఏంటంటే, ఆయన ఎందుకో వారిలో అందులో ఉంచాడు. ఎందుకు ఉంచాడు? ఈ వాక్యం మనకు తెలుసు. యాకోబు కుమారులైన ఈ 12 మందిలో 11 మందికి ధాన్యము కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు కొనటానికి వెళ్ళారు. తీసుకొని రిటర్న్ అవుతున్నప్పుడు అక్కడ ఆ అమ్మే వ్యక్తి తన సహోదరుడైన యోసేపు వారిని గుర్తుపట్టి ఆ 10 మందికి సమానముగా పంచి వేసేసి 11 మంది వ్యక్తికి అందులో వెండి గిన్నెలో వేసి పంపించాడు. ఎవరి గిన్నెది? ఎవరిది? ఆ గోనె పట్ట ఎవరిది? బెన్యామిది. హల్లెలూయా. ఇప్పుడు బెన్యామి ఆ గోనె పట్టణంలో ఆ గిన్నె పెట్టాడు. ఎందుకు పెట్టాడు? ఇప్పుడు మనకి రహస్యం కావాలి ఈరోజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు పెట్టాడు అమ్మా? అతని తమ్ముడని. ఓకే, ఒక ప్రశ్న. ఇంకా మీకు తెలిసినవి ఇంకా చెప్పండి, ఒక ప్రశ్న. ఎందుకంటే మనకి ఆ వచ్చే ఆలోచనని బట్టి అది మనకు నడిపింపబడేది. హల్లెలూయా. మరి మీరు కొంతమంది చెప్పండి. మరొక కొంతమంది ఎందుకు పెట్టాడు? ఎందుకు పెట్టాడు? హల్లెలూయా. బైబుల్లో మనం అనుకుంటున్నట్లుగా ఇందాక అనుకున్నాం కదా, దేవుని ఆలోచన మనము ఊహించు వాటి కంటే అత్యధికముగా ఉంది. హల్లెలూయా. అత్యధికంగా ఉంది. యోసేపు అతని గోనె పట్టల్లో ఆ ఎండి గిన్నెలు ఎందుకు పెట్టాడు ఆయన అంటే, గమనించండి. ఇప్పుడు అంతకు ముందు తన సహోదరుణ్ణి తనను ఒకప్పుడు వీళ్ళు యోసేపుని ఏం చేశారు? ఒకప్పుడు అమ్మి వేసేసారు ఆయన్ని. అమ్మి వేసేసి దాని తర్వాత అతనికి ఆ ఆలోచన ఆయనలో రగులుతూ ఉంది. యోసేపేం మర్చిపోలా. తర్వాత గుర్తు చేసిన తర్వాత దాని సారాంశాలు అన్నీ ఉన్నాయి. అయితే వీళ్ళు అమ్మి వేసేసిన సత్యము, వీళ్ళు అతనికి పెట్టిన చిత్రహింసలు అన్నీ కూడా ఆయనలో ఉన్నాయి. అంటే వారిని గుర్తుపట్టినప్పుడు ఆయనకి జరిగిన సారాంశాలు గుర్తుండవా? గుర్తున్నాయి. హల్లెలూయా. అయితే వారి ఆలోచన అక్కడ యోసేపు ఎందుకు పెట్టాడు? కారణం ఏంటంటే, ఆయన ఎందుకు ఉంచాడంటే,
వారిలో ఐక్యత ఉందా లేదా? హల్లెలూయా. ఎందుకు పెట్టాడు ఆయన? వారిలో ఐక్యత ఉందా లేదా? ఒక తండ్రికి పుట్టిన కుమారులమే అని వారిలో ఈ ఐక్యత ఉందా లేదా అని ఆయన వారిని పరీక్షించడానికి పెట్టాడు. హల్లెలూయా. ఇంకొక విషయం గమనిస్తే, ఎందుకు పరీక్షించాడు? ఎందుకు పరీక్షించాడు? రెడీగా ఆయన పరీక్షించాడు. ఎందుకు పరీక్షించాడు ఆయన అనేది కావాలి. ఎందుకు పరీక్షించాడంటే, యోసేపుకున్న ఆలోచన ఏంటంటే, తను ఉన్నత స్థానంలో ఉన్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు పేదరికములో జీవిస్తూ ఉన్నారు కనుక వారిని అక్కడ నుండి తీసుకొని నేను ఉన్న ఈ దేశములోకి వారిని నడిపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. వారిని ఎక్కడ నడిపించాలి? వాళ్ళు ఉన్న ఆ దేశములోకి నడిపించడానికి వారికి ఆయన పరీక్ష పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ అంతకు ముందుగా నా మీద ఎంతైతే ఈర్ష్యపడ్డారో అలాగుననే నా తమ్ముని మీద కూడా వీళ్ళు ఈర్ష్యపడుతున్నారా, లేకపోతే వీళ్ళు సమాధానముగా ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు సమాధానంగా ఉన్నారా, ఈర్ష్యపడుతూ ఉన్నారా అనే ఉద్దేశముతో వారిని పరీక్షించడానికి మొదలు పెట్టాడండి. హల్లెలూయా. అందుకనే ఈ పరీక్ష విషయంలో దేవుడు మరొక సందర్భంలో మీకు ఇంకా తెలియడానికి మొదటి తిమోతి రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. అపోస్తలుడైన పౌలు గారు తిమోతిని తన దగ్గరికి పిలిచి అక్కడ మనకి కనబడింది సారాంశము. పిలిచి, అయ్యా ఇదిగో సంఘములో ఒక్కొక్కరు ఒక్కొక్క పరిచారకులుగా వారిని ఎంచు. సంఘములో ఒక్కొక్కరికి వారికి పరిచార విషయములో వారికి అప్పచెప్పేటప్పుడు అంటాడు, మీరే చదవని వాక్యం, మొదటి తిమోతి రాసిన పత్రిక 3:10 3వ అధ్యాయము 10 మరియు వారు ఏంటంట? ఎప్పుడు? మొదట. అర్థమవుతుందమ్మా వాక్యం? అర్థమవుతుందా? అర్థం కాకపోతే నాకు చెప్పండి, ఇంకోసారి వాక్యంలోకి తీసుకెళ్తా. వాక్యము ఎందుకు అర్థం కాదంటే, వాక్యం మీద మనస్సు లేనప్పుడు అర్థం కాదు. మీరు అప్పుడప్పుడు టీవీ చూస్తుంటారు కదా, టీవీ చూడని వాళ్ళు ఎవరు లేరు ఉంటారా? వాక్యమైన టీవీలో వింటారు. ఇప్పుడు కాదమ్మా, ఎప్పుడు అంతకు ముందైనా అప్పుడుదే చెబుతున్నా. ఇప్పుడు కనుక హల్లెలూయా. అప్పుడు టీవీ ఆన్ చేసి, సరే మీరు అప్పుడు కానీ పెట్టకపోతే ఇప్పుడు టీవీలు ఉన్నాయి కదా, దాన్ని ఆన్ చేయండి. ఆన్ చేసేసి అక్కడ ఒక ప్రోగ్రాం పెట్టండి. మీ పక్కన ఎవరో వస్తారు, వచ్చిన వారితో మీరు మాట్లాడుతూ ఉండండి. అర్థమవుతుందా? వారితో మీరు మాట్లాడుతూ ఉండండి. టీవీ అక్కడ రన్ అవుతూ ఉంటుంది. మీరు ఇక్కడితో మాట్లాడుతున్నప్పుడు మీ మనసు టీవీ మీద ఉంటుందా, ఇక్కడ ఉంటుందా? కాదు. చెప్పండి. ఇప్పుడు మీ మనసు స్టార్టింగ్ ముందు టీవీ మీద ఉంటుందా, వచ్చిన మనిషి మీద ఉంటుందా? మనసు మీదే ఎక్కువ ఉంటుంది. మనిషి మీద ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని టీవీలో ఉన్న భావం అర్థమైద్దా? అదే అర్థం. ఇప్పుడు హల్లెలూయా. వాక్యం ఎందుకు అర్థమవుతలేదు? వాక్యం ఎందుకు అర్థం లేదు? ఆచారపూర్వకమైన భక్తితో దేవుని సన్నిధికి వస్తున్నారు, కానీ వాక్యాన్ని విని వాక్యాన్ని అర్థం చేసుకొని వాక్యానుసారం జీవించాలి అనే ఆ ఉద్దేశంతో వచ్చిన వారు ఏమి చెప్పినా తన మనసు వాక్యం మీదే ఉంటుంది. హల్లెలూయా. వారికే వాక్యం అర్థమైద్ది.
లేకపోతే అన్ని పెట్టుకొని ఇక్కడ వచ్చి కూర్చున్నప్పుడు మాకు వాక్యమే అర్థం కాలేదంటే ఎవరు తప్పది? ఎవరు తప్పండి అది? వాక్యం ఎందుకు అర్థం కాదు? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినప్పుడు ఎందుకు అర్థం కాదు? ఇంత శ్రేష్టంగా మాట్లాడిన అని మాట్లాడుతున్నాడు. మాట శబ్దం వస్తుంది కదా, ఎందుకు అర్థం కాదు? అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినప్పుడు వాక్యం మీద బేస్ ఉంచాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నీకు వాక్యము అర్థమైంది. లేకపోతే నీ ఏదో ఒక ఆలోచనలో ఉండి, ఏదో ఒక పరిస్థితుల్లో ఉండి నాకు వాక్యం అర్థం కాలేదంటే ఇంకక్కడ దాగెందుకు? మన పాశ్రమ పోయిన ఆదివారం అనుకుంటా, ఆదివారమేనా, కూర్చొని ఏదో ఒక ఆలోచిస్తూ వాక్యం ఆల్రెడీ జరిగిందిగా, అయిపోయిందిగా, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అది నాకేమీ అర్థం కాలేదు అంటే అర్థం ఏంటది? ఎందుకు అర్థం కాలే నీకు? కారణం ఏంటి? నీ మనసు వేరే వాటి మీద ఉంది. హల్లెలూయా. నీ మనసు, నా మనసు మొత్తం ఆయన మీద ఉంది కాబట్టి అసలు ఈరోజు వాక్యం నాకు అర్థమే కాలేదండి. అందుకనే దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ప్రసంగి అంత ఆ మైండ్కి హత్తుకునేటట్టుగా మాట్లాడాడు. ఎంత మాట్లాడంటే ఆ వాక్యము అంతగా మీరు దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోనండి. హల్లెలూయా. ఏమంటాడు? జాగ్రత్త చూసుకోండి. ఏం చూసుకోవాలి? నా మనసు వేరే వాటి మీద ఉందా, వాక్యం మీద ఉందా? అది జాగ్రత్త చూసుకొని అంటే ఏమైనా బయట ఏమైనా చేసిన వాటి మీద కాదు. నీవు దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు నీ మనసు వాక్యం మీద ఉందా? ఈ అమ్మాయి ఈ చీర ఎంత పెట్టి కొని ఉంటుంది, ఈ అమ్మాయి ఈ నగలు తెచ్చిందే ఎన్ని శౌర్యులు కావచ్చు, ఇది శౌర్యులు లెక్కేస్తా ఉంటే శౌర్యులు అక్కడ వాక్యం వెళ్ళిపోద్ది. ఇవి కాదు. అందుకని వాటి విషయంలో నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు జాగ్రత్త. తర్వాత నువ్వు మాట్లాడుకో, ఏమైనా చేసుకో, తర్వాత నువ్వు అడుగు, ఏమైనా చేసి తన సంగతి వాక్యమైన తర్వాత అది వాక్యంలోనే వాటి మీద మనసు వెళ్ళిపోద్ది. అందుకనే నీకు వాక్యము అర్థం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు అంతగా వాక్యము క్లారిటీ వస్తుంది. ఇప్పుడు యోసేపు తన సహోదరుడైన బెన్యామి తన ఆ గోనె పట్టలో తనది ఏం వేశాడు? ఆ వెండి గిన్నెలు ఎందుకు వేశాడు? తనను బెన్యామిని పరీక్షించడానికా? తన సహోదరులను పరీక్షించడానికి. హల్లెలూయా. సహోదరులను పరీక్షించడానికి. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, ఎప్పుడు మొదట మీరు పరీక్షింపబడిన వారై ఉండాలి. హల్లెలూయా. మీరు పరీక్షింపబడిన వారై ఉండాలి. పరీక్షింపబడవారై లేకపోతే అసలు మీరు ఎన్నైనా చేసుకునేది అదంతా ఇక వ్యర్థమే. మీకు ఆశీర్వాదాలు కావాలనుకునేవి. మీరు పరీక్షింపబడాలి. ఎవరి చేత పరీక్షింపబడాలి? దేవుని చేత పరీక్షింపబడాలి. ఆయన పరీక్షిస్తూ ఉంటాడు దేవుడు. ఆయన పరీక్షిస్తూ ఇప్పుడు యోసేపు తను ఉన్న ప్లేస్లలో తీసుకువెళ్ళటానికి తను ఆ సమృద్ధి కలిగిన దేశములో, ఆ దేశంలో కూడా రాయబడిన మాట ఏంటంటే బైబిల్ మనం చదివినప్పుడు దేవుడు మాట్లాడాడు, యోసేపు ద్వారా మాట్లాడంటే ఆ దేశంలో 7 సంవత్సరాలే సమృద్ధి ఉంటుంది, దాని తర్వాత లేదు. 7 సంవత్సరాలే. 7 సంవత్సరాలు ఆ దేశానికి కరువు వస్తుంది. 7 సంవత్సరాలే ఆ దేశంలో ఆశీర్వాదం. ఈ 7 సంవత్సరాల కోసమే వీళ్ళు ఆశీర్వదింపబడడానికి ఆ వ్యక్తి అంత పరీక్షించాడంటే బైబిల్ ఏం చెప్తుంది మనకి? ప్రభు ఏమన్నాడు? నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళుచున్నాను, మరలా వస్తాను, వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాను? తీసుకెళ్తాను. ఎక్కడ తీసుకెళ్తాను? నేను ఉన్న చోట మీరు ఉండులాగున తీసుకెళ్తా. హల్లెలూయా. ఎక్కడ తీసుకెళ్తాడంటే ఆయన ఉన్న ప్లేస్లలో,
ఆయన ఉన్న ప్లేస్ ఎటువంటిది? 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆశీర్వాదంతో ఉండదా అని? యుగ యుగముల వరకు నిలిచి ఉండేది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు దాకా నిలిచి ఉండేది? యుగ యుగముల వరకు నిలిచి ఉండే ఆ ఆశీర్వాదము నిన్ను దేవుడు ఇస్తున్నప్పుడు పరీక్షించాడండి? పరీక్షించడా? ఖచ్చితంగానే పరీక్షిస్తాడు. ఇక్కడ ఆ సంఘములో 4 రోజులే వారి తత్వాన్ని బట్టియే, దేవుడు వారికి ఇచ్చిన ఆయుష్ను బట్టే సంఘములో వాడబడడానికి పౌలు గారు తిమోతికి బయలుపరుస్తున్నాడు. ఏంటంటే వాళ్ళు హెచ్చరింపబడిన వారే ఉండాలంట. హల్లెలూయా. చూసారా? చదవండి మాట. చదవండి, తిమోతి రాసిన పత్రికలు చదివిందని కంటిన్యూ. పైన 10వ వచనం నుంచి కంటిన్యూ చేయి. మరియు వారు పరీక్షింపబడవలెను. హల్లెలూయా. ఎప్పుడు పరీక్షింపబడాలి? తర్వాత మొదట పరీక్షింపబడాలి. మొదట మనము పరీక్షింపబడినప్పుడు, ఆ పరీక్షలలో మనము విజయము పొందినప్పుడు అందుకనే అంటాడు కదా ఆయన ప్రకటన గ్రంథములో ఏమంటాడు? ఆయన పరీక్షించే ఆ పరీక్షలలో జయించు వారికే సింహాసనం అన్నాడు ఆయన. హల్లెలూయా. జయించు వారికి సింహాసనం అని అంటే దేన్ని జయించాలి? ఇద్దరు కొట్లాడుకునే దాంట్లో విజయం పొందాలా? శ్రమలలో మనము విజయము పొందాలి. హల్లెలూయా. శ్రమలలో దేవుడు మనకు ఏం నేర్పిస్తాడో అది నేర్చుకోవాలి. శ్రమలో దేవుడు మనకు ఏ రూపముగా మార్చాలనుకున్నాడో ఆ రూపముగా మనము మార్చబడాలి. ఆయనకి ఏది ఇష్టంగా ఉంటుందో, ఆయనకి ఏది ఇష్టానుసారంగా ఉంటుందో. ఇంకొక విషయం మీకు గుర్తు చేస్తా. ఇప్పుడు మనము అక్కడక్కడ నీళ్లు తాగుతూ ఉంటాం. కుండలు ఉన్నాయిగా, కుండలు. ఆ కుండ తయారు చేయడానికి కుమ్మరివాడు మట్టి తీసుకొస్తాడు. ఏదో ఒక మట్టి తీసుకొచ్చాడు. మట్టి తీసుకొచ్చి ఆయన తయారు చేస్తున్నప్పుడు ఆ మట్టి, అయ్యా నా అందరి కన్నులు ముందునే కాబట్టి నా కన్నులు వెనుకండి అని చెప్పిద్దా? ఆలోచించండి ఒకసారి. నా కన్నులు వెనుక ఉండాలి, నేను అందరిలాగా ఉండకూడదు, సపరేట్గా ఉండాలి. కొంతమంది అంటారు మేము సపరేట్గా ఉండాలండి, వారిలో కలవకూడదు. దేవుడు ఆయనలో కలుపుకుంటుంటే వీళ్ళు సపరేట్గా ఉండాలనుకుంటాడు. ఇప్పుడు ఈ మట్టి నాకు ఇష్టం వచ్చినట్టుగా చేయమంటే ఆ మట్టిని ఇతను నీ ఇష్టం వచ్చినట్టుగా నేను చేస్తానంటాడా, లేకపోతే ఆయన ఇష్టానుసారంగా చేస్తాడా? ఆయన ఇష్టానుసారంగా ఆయన చేస్తే ఆ మట్టికి ఘనత. ఆ మట్టికి ఘనత. దేవుడు మనలను తన ఇష్టానుసారంగా ఆయన నడిపించేటప్పుడు నడిపింపబడితే మనకు ఘనత. అప్పుడు మనకు ఘనత. అది కాకుండా మన ఇష్టానుసారంగా మనం ఉండాలని ఆలోచించామనుకోండి, అప్పుడు ఆ మనిషికి ఘనత అనేది రాదు. హల్లెలూయా. ఆ మనిషికి ఘనత రాదండి. ఘనత రావాలంటే అందుకని ఇప్పుడు మనం చదివిన కీర్తన గ్రంథంలో అన్నారు కదా, అయ్యా నీ కట్టడాలను నేను అనుసరించుటకు నాకు నేర్పించుము. ఆయన నేర్పిస్తాడు. ఆయన నేర్పించేటప్పుడు మనము నేర్చుకోవాలి. మనం నేర్చుకోకపోతే మనకు ఏ మాత్రమునో ఆశీర్వాదం అనేది రాదు. హల్లెలూయా. ఆయన శ్రమ పెట్టేటప్పుడు మనము వెనక ఆడకూడదు. ఆయన శ్రమ పెట్టేటప్పుడు మనము వెనక ఆడకూడదు. ఎందుకో తెలుసా? అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసు సంఘానికి ఆయన ఒక చక్కనైన ఉత్తరం రాస్తాడు. ఆయన చక్కనైన ఉత్తరం రాస్తూ ఒక మాట చెప్తాడు, ఒక మాట వారికి బయలుపరుస్తాడు. ఎఫెసు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 6వ వచనం కాలం చదివితే అక్కడ ఒక మాట ఉంటుంది మనకి,
తన ప్రియుని యందు చూడు, తన కృప మహిమకు కీర్తి కలుగునట్టు. ఎవరికంటే ఇప్పుడు ఈ మాట గమనించి, ఎవరికి? దేవుని కృపకు ఆయన మహిమకి కీర్తి రావాలి. ఏంటి? కీర్తి రావాలి. ఆ కృపకి కీర్తి రావాలా. అందుకనే ఏంటి, కృపనెమ్మడి కృపను ఆయన అనుగ్రహిస్తూ ఉంటా. ఆ కృప లేకపోతే ఆ కృపకు ఏంటి మనము అలాగ ఉండకపోతే ఆ కృపకి మహిమ రాదు. హల్లెలూయా. ఆ కృపకి మహిమ రావాలంటే మనలను ఎంచాడు ఆయన. ఆయన మహిమకు ఏంటి మహిమ రావాలంటే మనల్ని ఎంచాడు ఆయన. ఏంటి దానికి కృపకి మహిమ రావాలంటే మనల్ని ఎంచుకున్నాడు దేవుడు. ఏంటి అయితే అక్కడ కింద అంటున్నాడు చూడండి. యేసుక్రీస్తు ద్వారా మనలను ముందుగా పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత. హల్లెలూయా, హల్లెలూయా. చూశారండి ఇప్పుడు ఈ మాట అర్థమైందా? దేవుడు ఇక్కడ 3 విషయాలు మనకు కనబడతాయి. ఒకటేమో తన కృపకి మహిమ రావటానికి, అది రావటానికి ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు దేవుడు ఇక్కడ? ఆయనకి మహిమ రావటానికి ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునుపే, జగత్తు పునాది వేయబడక మునిపే. నిన్న ఇవాళ కదమ్మో, ఏంటి మీరు నిన్నటి వారు ఇవాళటి వాళ్ళు గారు, మన నిన్న ఇవాళ కాదు. మనం దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే స్త్రీని గాను పురుషుని గాను ఆయన ఏర్పరిచేసేసాడు ఆయన. హల్లెలూయా. స్త్రీని గాను పురుషుని గాను వేసేసాడు. ఆది కాండంలో వెళ్ళి చూస్తే దేవుడు ఆది కాండంలో మొదటి అధ్యాయంలో తన ఆలోచనను ఉపయోగించాడు, 2వ అధ్యాయంలో నిర్ణయించాడు. హల్లెలూయా. మనకు అక్కడ కనబడింది. అందుకనే ఇక్కడ ఇతను ద్వారాగా బయలుపరిచే మాట ఏంటంటే, జగత్తు పునాది వేయబడక ముందే నువ్వు దేవునికి మహిమ చేయటానికి దేవుడు తన కోసము, ఎవరి కోసం? కొంతమంది అక్కడక్కడ వింటూ ఉంటాను, అక్కడక్కడ మాటలు వింటూ ఉంటాం. అది బాధ్యతే అది వర్తించదు అంట్లా, అది వర్తించాలి. దానికన్నా ముందు ఇది కావాలి మనకి. మా ఆయనకి నేను వండి పెట్టలేదు, పరిగెత్తుతారు కదా, అది బాధ్యత అదే. కానీ ఇదే బాధ్యత ఈరోజు దేవుడు నన్ను తన కోసం నిర్ణయించాడు. ఎందుకని? ఎక్కడైనా చూసారా? చిన్న సంఘమే ఎన్ని మీటింగ్స్లకు మనకి. ఎందుకో తెలుసా? తన మహిమకు, ఆ కృపకి మహిమ రావడానికి, ఆ మహిమ జరగడానికి, ఆ కార్యం జరగడానికి, ఆ కార్యం జరిపించడానికి మనలను ముందుగానే ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేస్తాం? అంత అయిపోయినాక స్తోత్రమయ్యా కొంతమంది కదా, కొంతమంది స్తోత్రమయ్యా. వాక్యం అర్థమవుతుందా? ఎవరి కోసం దేవుడు నిర్ణయించాడు? మన కోసమా? హల్లెలూయా. ఆయన కోసము తన ప్రేమని బట్టి కొంతమంది ఏం చేస్తుంటారంటే, గుడ్డివారు పుడుతున్నారు, కుంటివారు పుడుతున్నారు,
ఏంది? కానీ అన్నీ సమానముగా మనల్ని ఇచ్చి, మన ఏ వేళ్ళుతో, ఏ చేతితో, ఏ కాళ్ళతో మనం ఆయన పని చేయాలో అవన్నీ అన్నిటికీ సక్రమంగా ఇచ్చి మనలను ఆయన అలా ఉంచితే ఒకసారి ఆలోచించండి. మీరే ఎక్కడ ఉంటున్నాం? ఎవరి పనిలో ఉన్నాం? ఎవరి పనిలో ఉన్నాం? నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను, నేను దేవుడు ప్రభువా ఇన్ని ప్రోగ్రామ్స్ నేను ఎలా ఎప్పుడు నడిపించాలి ప్రభువా అని ఆలోచిస్తూ ఉంటాను. తీరా ఎప్పుడంటే ఆ కార్యం జరిగేదాకా ఏం కాదు. కార్యంకి ఒక 2 నెలలు 3 నెలలు ఉన్నప్పుడు ఏం భయం రాదు. తీరా ఒక 2-3 రోజులు ఉంటే చూడు, అప్పటి నుంచి ఇక రైలు పడిగెత్తినారు. దేవునికి స్తోత్రం. ఎందుకు తెలుసా? ఈ పనులన్నీ చేయడానికి ప్రభువా ఎవరు వస్తారు? ఎవరిని ఏర్పరిచావు? ఈ కార్యం జరగడానికి ప్రభువా ఏ బిడ్డని వాడుకుంటున్నావు? ధనం విషయంలో ఎవరిని వాడుకుంటున్నావు? పనిచేసే విషయంలో ఎవరిని వాడుకుంటున్నావు అని వారి కోసం ఆ 3 రోజులు మాత్రం దేవుని కార్యం జరగడానికి ఇక నాకు కంటికి నిద్ర అనేది ఉండదు. హల్లెలూయా. అప్పుడు దేవుడు తన పని తను చేసుకుంటూ వెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక విషయం చెప్పనా? దేవుడు మనకు తన కోసము మనలను ఏర్పరుచుకున్నప్పుడు మనము ఎవరి కోసం జీవిస్తూ ఉన్నాం? ఇది కావాలి. ఎవరి కోసం జీవిస్తూ ఉన్నాం? నేను చెప్పను, మీరు నిర్ణయించుకోండి. ఇప్పుడు మీ నిర్ణయమే, మీ ఆలోచనే దేవుడికి అనుకూలంగా ఉందా లేదా మీరే పరీక్షించి, నేను చెప్పను, మీరే పరీక్షించండి. దేవుడు నన్ను ఆయన కోసము నన్ను ఏర్పరుచుకుంటే నేను ఎలా ఉన్నాను? నేను ఎవరి కోసం ఉన్నాను? నేను ఎవరి కోసం ఉన్నాను? ఎవరి కోసం జీవిస్తున్నాను? అసలు నా ఆలోచన ఏంటి అని మీరు ఒక్కసారి ఆలోచించండి. మీ ఆలోచన ఒక్కసారి మీరు ఆ వాక్యం మీద పెట్టండి. మనకు ఇచ్చేది ఎవరు? దేవుడు. ఆశీర్వాదం ఇచ్చేది ఎవరు? దేవుడు. ఆరోగ్యం ఇచ్చేది ఎవరు? దేవుడు. బైబిల్లో ఇప్పుడు మనందరికీ ఉంది అదే, పిల్లడు పుట్టంగానే 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 7వ రోజు వారికి కృతజ్ఞతగా కూడిక ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం మనం, దైవ సేవకులను పిలిపించి. ఆ క్రమములోనే యేసు ప్రభు పుట్టాడు. మనలాగానే రక్త మాంసము కలిగి తల్లి గర్భంలో నుంచి జన్మించాడు. జన్మించినప్పుడు అతని కోసము ప్రార్థన చేయటానికి, మీరు గమనించండి, లూకాసువార్త 2వ అధ్యాయంలో ఉంటుంది. సిమియోను అనే వ్యక్తి ఎవరి కోసం ఏర్పరిచాడు? ఆపాడు ఆయన్ని. ఎవరి కోసం? ఆయనకి దేవుడు మాట్లాడతాడు, నువ్వు ఆయన చూడాలని. అందుకనే నీకు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వచ్చినదాగా అతనికి అభిషేకించడానికి హృదయపముదాగా ఉంచాడంటే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆ సిమియోను యేసు ప్రభుని పిల్లోని చేతుల్లో పట్టుకొని, నాదా ఉండెను. హల్లెలూయా. ఇక్కడ ఒక నిమిషం ఆగితే మనము ఏమని రాయబడింది అక్కడ? యేసుక్రీస్తును చూడక మునుపు అతడు మరణము కాడంట.
చూడకంటే ఆయన ఎట్లా పుడతాడో అని కాదు, ఆయన ఎట్లా పుడతాడో అని కాదు, అటువంటి నీతిమంతుడు ఇంకా ఎవరు లేరు. అయితే ఎందుకు అలా ఆయనను ఉంచాడని కింద చదివితే మ్యాటర్ అర్థమైంది. అంచదా చూడండి ఇప్పుడు ఆయన విషయమై, ఇప్పుడు గమనించండి, ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు ఇప్పుడు గమనించి ఆయన తన చేతులలో ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా నేను నాదా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ మాట, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని, ఈ మాట చూడండి, నీ దాసుని ఎక్కడికి ఇప్పుడు గమనించండి, తన కోసం ఆయనని అలా ఉంచాడు. ఎప్పుడైతే తనను అభిషేకించాడో, అభిషేకించిన తర్వాత ఇప్పుడు నీ దాసుని నన్ను పోనిచుచున్నావు. హల్లెలూయా. తన కోసం నిర్ణయించుకున్నాడు, మనకి తన కోసం నిర్ణయించుకున్నాడు. ఆయన వృద్ధాప్యములో అతను చనిపోవలసిన వ్యక్తిని అతనికి ప్రార్థన చేయటానికి, అతని కోసము ప్రార్థన చేయటానికి ఆ వ్యక్తిని అలాగున ఉంచాడు. ప్రార్థన చేయంగానే ఆలస్యం కూడా లేదండి, చూడండి, ఆలస్యం కూడా లేదండి. ప్రార్థన చేయంగానే ఇప్పుడు నీ దాసుని పోనిచ్చుచున్నావు, అప్పుడు దాకా లేదు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి జాగ్రత్తగా, నీ వలన ఏ కార్యం జరగాలో అప్పుడు దాకా నీవు భూమిని విడిచిపెట్టడానికి రైడ్స్ లేదు నాన్న. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తము జరిగినంత వరకు నీ మంచం మీద ఉన్నా అప్పుడే దేవుడు నిన్ను లేపి తీసుకువచ్చి ఆయన కార్యం ఆయన జరిపించుకొని అప్పుడు పోనిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు ఈ వాక్యాన్ని బట్టి మీరు ఈరోజు చక్కగా మీరు వాక్యానుసారంగా నడిపింపబడడానికి ప్రయత్నించి, మనము ఎవరి కోసం ఉన్నాం? ఇప్పుడు మనకు దేవుడు ఎవరి కోసం నిర్ణయించాడు? ఎవరి కోసం నిర్ణయించాడు? దేవుని కోసం నిర్ణయించాడు. దేవుని కోసం నిర్ణయించినప్పుడు దేవుని కోసమే మనము బ్రతకాలి. హల్లెలూయా. దేవుని కోసం. ఎందుకనే యేసుప్రభు సువార్త ప్రకటించాడు, మాట అంటాడు కదా, నా నిమిత్తము, ఏమంటాడు? నా నిమిత్తము నీ బంధువులైనను, స్నేహితులైనను, తల్లిదండ్రులైనను, చివరికి నీ ప్రాణనైనను, హల్లెలూయా, నీ ప్రాణనైనా కానీ నువ్వు విడిచిపెట్టడానికి సిద్ధం అవ్వాలి. చూసావా? ఎందుకని? తన కోసమని నిర్ణయించాడండి, మన కోసం కాదు, తన కోసం నిర్ణయించాడు. కాబట్టి మనం తన కోసము జీవిస్తే బైబిల్ చెబుతున్న మాట ఆయన చెప్పిన మాట, నన్ను ఘనపరచు వారిని. హల్లెలూయా. ఎందుకు మనము ఘనత పొందలేకపోతున్నాము? ఎందుకు మనము ఘనత పొందలేకపోతున్నాము? ఎందుకు ఆశీర్వదింపబడలేకపోతున్నాను? దేవుడి దగ్గర ఆశీర్వాదం లేదా? దేవుని దగ్గర స్వస్థత వరాలు లేవా? ఎందుకు మనము ఈ ఆశీర్వాదాన్ని మనము వ్యర్థము చేసుకుంటూ ఉన్నాం? ఎందుకు వ్యర్థం చేసుకుంటూ ఉన్నాం? గమనించండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో చక్కగా మాట్లాడు, మన అందరితో దేవుడు చక్కగా మాట్లాడాడు. మనము ఎవరి కోసం జీవించాలి, మనం ఏం పని చేయాలి, ఆయనకి మహిమ రావటానికే జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఈరోజు దేవుడు మాట్లాడిన రీతిగా ఆ వాక్యానుసారంగా మనం జీవించుదాం, పరిగెత్తుదాం, ఓపికని బట్టి పరిగెత్తుదాం. అలసిపోతావా? దేవుడు ఆహారం ఇచ్చే దేవుడు. హల్లెలూయా. ఇవాడ ఆహారం అలసిపోయినప్పుడు ఏలియా పరిగెత్తి అలసిపోయాడు, విడిచిపెట్టాడా దేవుడు?
ఏంటి చెట్టు కింద కూర్చొని ఏడుస్తున్నాడు. అప్పుడు దేవదూతలు వచ్చి ఆయన తట్టి ఏలియా అనగానే ఇతనేమో పరిగెత్తుతున్నాడు. ఏమని? ఆయనకి జరిగిన సంభవాసము చెప్పాలనుకుంటాడు ముందు. ఆయన జరిగిన ఆ ఘర్షణ చెప్పాలని ఆ దూతకు అంటుంటే ఆ దూత అంటది, ఆ సంగతి ముందు పక్కనే పెట్టి కానీ ముందు భోజనం చేయి, హల్లెలూయా, ముందు భోజనం చేయి అంటాడు. ఆ భోజనము చేసిన తర్వాత పరిగెత్తంటే, హల్లెలూయా. చూసావు మన దేవుడు ఎటువంటి దేవుడు? నీ పరిగెత్తి అలసిపోతున్నావా? ఆహారం ఇచ్చే దేవుడు నీకు, హల్లెలూయా. అందుకనే పౌలు గారు ఒక చక్కనైన మాట ఇచ్చేసేసి క్లోజ్ చేసేసాడు. నేను గురి చూడని వారి వల్లే పరిగెత్తువాడను, హల్లెలూయా. ఏంటి తన గురి? ఇప్పుడు మన గురి దేని మీద ఉండాలి? ఇప్పుడు ఆలోచించండి మీరు. ఏంటి ఈరోజు ఇప్పుడు దాకా మీకు ఈ వాక్యము రాకపోతే, మీకు తెలియకపోతే, మీకు అర్థం కాకపోతే ఈరోజు దేవుడు మీకు తెలియపరిచాడు. ఈరోజు వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రణాళిక జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన మనలను నిర్ణయించేశాడు. జగత్తు పునాది వేయబడక ముందే ఆయన మనలను సృష్టించేశాడు. సందర్భాన్ని బట్టి భూమి మీదకి ఆయన పంపించాడు. అవసరాన్ని బట్టి మనలను ఆయన వాడుకుంటాడు. ఎందుకు? ఆయనకి మహిమ రావడానికే, హల్లెలూయా. కనుక దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.